హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈరోజైతే ఏం కర్రీ చేయడానికి మేము ముందుకు వచ్చానంటే చూడండి, చిక్కుడుకాయలండి. చిక్కుడుకాయ వంకాయ వండుదాం అనుకుంటున్నాను. చూడండి, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇదిగోండి వంకాయలు, నల్ల వంకాయలు తీసుకున్నాను అనమాట. నల్ల వంకాయలు పొడవుగా ఉంటాయి కదండి, అవి కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను అనమాట. నేనైతే కల్లుప్పు వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకుని ఇలాగ కోసుకుని పెట్టుకున్నాను నేను. చూడండి, ఆయిల్ వేడెక్కింది. చూడండి, ఆయిల్ వేడెక్కింది కదా, ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నానండి. మనం వంకాయలుని చిక్కుడుకాయ వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెండు కాంబినేషన్లో మనం వంకాయ బంగాళదుంప కూడా వండుకోవచ్చు. వంకాయ బంగాళదుంప కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మరి సండే స్పెషల్ అయినా సరే మనం చికెన్లు, మటన్లు, ఎగ్స్ వండుకోవడానికి లేదండి. ఎందుకంటే చికెన్ వండుకోవద్దు అంటున్నారు కదా, చికెన్ తినొద్దు అంటున్నారు. తర్వాత మనకి ఎగ్స్ కూడా తినొద్దు అంటున్నారు. ఏం చేద్దాం మరి? మటన్ కొనుక్కుందామంటే మటన్ కొనుక్కునే ఇది మన దగ్గర ఉండదు కదండి. దానికోసం, ఎందుకంటే అది చాలా అంటే చాలా రేట్ ఎక్కువ మటను. ఈ ఫ్రై అయింది కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు, చిక్కుడుకాయలు కూడా వేసేస్తున్నాను నేను. చిక్కుడుకాయ మాకు పాదు ఉన్నదండి, కొన్న చిక్కుడుకాయలు కాదు, మా పాదు అనమాట. మీకు ఒక చిక్కుడుకాయ తీసి చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. కాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఇందాకే కోసాను పాదు నుంచి. మా పాదు అయితే మీకు ఏదో ఒక రోజు మీకు చూపిస్తానండి, మా చిక్కుడుకాయ పాదు. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగానే మనం వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. వంకాయ ముక్కలు వేసేసుకుంటే మనకి అవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. చిక్కుడుకాయలతో పాటే అవి కూడా మనకి బాగా మగ్గుతాయి. మనకి మగ్గడం ఎక్కువ మగ్గుతాయి అన్నమాట. మటన్ కొనుక్కుందామంటేనేమో చాలా మటన్ కొనుక్కునే పరిస్థితి మనకు లేదు. అందుకని అనేసి మనకి ఈ సండేకి అయితే మనకి ఇదే చికెను, ఇదే మటను, ఇవే ఎగ్స్ అనుకుని మనం తినేద్దామండి. అందుకే నేను ఈ కర్రీ చేస్తున్నాను. మీరు కూడా ఎగ్స్, చికెన్ అయితే అసలు ఖచ్చితంగా తినకండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి తినకండి. దీన్ని మన ఆరోగ్యం మనం పాడు చేసుకోవద్దు, ఓకేనా? ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే మనం మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుంటే ఇవన్నీ కూడా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మనం సిమ్లోనే పెట్టుకుందామండి, హైలో కాకుండా మనం కొంచెం సిమ్లోనే పెట్టుకుంటే మనకి బాగా మగ్గుతాయి. సరే చూద్దామండి. చూడండి, చాలా చక్కగా ఫ్రై అయిపోయినాయి. చూడండి, మనం సిమ్లో పెట్టి ఎప్పుడైతే మగ్గించుకుంటామో ఇలా మన సిమ్లో పెట్టుకోవడం వల్ల ఇవి చాలా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, అంటే మనకి సరిపడగా, అంటే సాల్ట్ తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి. దానికోసం ఇదిగో కొంచెం కారం వేసేసుకుని ఇలా కలుపుకుందాం. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. వంకాయలో వేసి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. నిజంగా కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. టేస్ట్ కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కొంచెం మంట హైలో పెట్టుకొని ఇది కొంచెం ఎగరనిద్దామండి. నేను కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు పులుపు కూడా వేస్తాను నేను. ఎందుకంటే చింతపండు పులుపు వేస్తే మనకి అసలు వేరే టేస్ట్ వస్తుంది అనమాట అండి. అసలు నిజంగా వంకాయ కర్రీకి మనం ఎన్ని టమాటాలు వేసినప్పటికీ కూడా అసలు కొంచెం చింతపండు పులుపు వేస్తే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈసారి ఇలా వంకాయ బంగాళదుంప కానీ, మనం వంకాయ చిక్కుడుకాయ కానీ, వంకాయ ములక్కాయ కానీ వండినప్పుడు కొద్దిగా మనం 2 టమాటాలు వేసినా సరే మనం కొంచెం నిమ్మకాయ పులుపు వేసామనుకోండి, సారీ నిమ్మకాయ కాదు, చింతపండు, కొద్దిగా చింతపండు పులుపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం
చూడండి, నేను ఇందాక చెప్పాను కదా కొంచెం చింతపండు అని, ఇదిగోండి ఎంతో కాదు కొంచెమే, మరీ ఎక్కువగా ఏం తీసుకోలేదు నేను. ఇది తీసుకొని ఇదిగో పిసికి ఇలా పెట్టుకున్నాను నేను. ఇది కొంచెం ఇప్పుడు వేసేస్తాను. ఈ అడుగుది చూడండి ఎంత పిప్పి వచ్చేస్తుందో, అందుకని అడుగుది అయితే మనం వేయకూడదు. అది పక్కన పెట్టేసుకుందాం. మనకి ఇందాక నేను నిమ్మకాయ అని అనేసాను కదండి, మనకి చింతపండు లేకపోతే ఆ ప్లేస్లో నిమ్మకాయ కూడా మనం కర్రీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం కదండి, అప్పుడైతే ఒక బద్ద నిమ్మకాయ కూడా మనమైతే పిండుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం బాగా దగ్గరికి ఎగిరినిద్దామండి. సిమ్ చేసేస్తాను. చూడండి కర్రీ అయితే అయిపోయింది. మనకైతే వంకాయ చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది. చూడండి వంకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. అలాగే చూడండి చిక్కుడుకాయలు కూడా బాగా ఉడికినాయి. కర్రీ అయితే చాలా బాగున్నది. మీరు ఇలా ఈ కాంబినేషన్లో ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చింతపండు మాత్రం వేయడం మర్చిపోకండి. మనం చింతపండు పులుపు ఎప్పుడైతే వేస్తామో ఈ కర్రీకి అనేది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకని ఖచ్చితంగా ట్రై చేయండి. కర్రీ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కొంచెం లైట్గా చూడండి పులుసుగా ఉంది కదా, మరీ ఎగురు కాకుండా ఇలా లైట్గా పులుసుగా ఉంటేనే బాగుంటుంది అనమాట. మరీ పులుసు ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదన్నమాట. ఇలా ఉంటుండగానే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసాను. ఇదిగో ఇంకో స్టవ్ మీద అన్నం పెట్టానండి. అన్నం అయితే ఉడుకుతుంది. దాని మీద అన్నం ఉడికిన తర్వాత అయితే తొందరగా నాకైతే ఎప్పుడెప్పుడు తింటానా అని అయితే అనిపిస్తుంది, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ కాంబినేషన్లో ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త ఛానల్ కదండి, నేను మళ్ళీ రెండోసారి స్టార్ట్ చేసుకున్నాను కదా, మీ లైక్ వలన నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి. మీ సబ్స్క్రైబ్ వలన మీరు ముందు ఛానల్ ఎంతగానో ఆదరించారు, నేనైతే మర్చిపోలేనండి. మీ లైక్ వలన మీ సబ్స్క్రైబ్ వల్లనే కదా నేను ముందుకెళ్ళగలుగుతాను. ప్లీజ్ అండి దయచేసి ఒక్క సబ్స్క్రైబ్ అండి, ఒక లైక్ అండి, ప్లీజ్ అండి చేయండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.